నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కేంద్రం జనగణన కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయంగా వెల్లడించారు. సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రవాణా శాఖకు సంబంధించిన సారథీయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవాణా శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా శాఖ కేంద్రం రాష్ట్రాలు కలిపి నడిపించాల్సిన వ్యవస్థ అని తెలిపారు. కేంద్రం తెచ్చిన వాహన సారథి పోర్టల్లో ఆలస్యంగా మనం భాగమయ్యామని, ఈ అనుసంధానం వల్ల ఫెడరల్ సిస్టంలో భాగమయ్యామని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణ కోసం రోడ్ భద్రతా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. పిల్లలకు రోడ్ సేఫ్టీపై అవేర్నెస్ పార్కులను ఏర్పాటు చేశాం. పిల్లలకు రోడ్ సేఫ్టీపై అవగాహన ఎంతైనా అవసరమని చెప్పారు. ఏఐ ద్వారా గుర్తించి రవాణా శాఖలో తప్పు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం. ఢిల్లీ లాంటి పొల్యూషన్ పెరగకుండా హైదరాబాద్లో రాష్ట్రంలో పొల్యూషన్ పెరగకుండా ఈవీ పాలసీ తీసుకొచ్చామని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతర ఆర్టీఏ సేవల్లో ప్రజలకు మధ్యవర్తిత్వం అవసరం లేకుండా సారథి పోర్టల్ ఉపయోగపడుతుందని వివరించారు. ఆర్టీసీ కార్మికుల పాత్ర తెలంగాణ సాధనలో బృహత్తరమైందని, ఆర్టీసీ ఇప్పుడిప్పుడే మెరుగవుతుంది. ఈ సమయంలో సమ్మె చేపట్టడం మంచి పరిణామం కాదని హితవు పలికారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఈరోజు రవాణా శాఖ పక్షాన తెలంగాణ ప్రభుత్వం కూడా వాహన సారథిలో సభ్యులుగా అంటే అనుసంధానమై ఫెడరల్ సిస్టంలో రవాణా అనేటువంటి వ్యవస్థ రెండు రాష్ట్ర కేంద్ర సంబంధం కాబట్టి కొంత సాంకేతికమైనటువంటి వెసులుబాటుకు మరింత సౌకర్యంగా వాహనదారులకు కానీ లేదా డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ వరకు ఈరోజు వాహన సారథిలో అనుసంధానం కావడం జరిగింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉండే సమాచారంతో పాటుగా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనుసంధానం కావడం ప్రారంభమైంది. అది ఒక శుభ కార్యక్రమం. దాంతో పాటుగా రాష్ట్ర బలైన వర్గాల శాఖ మంత్రిగా ఒక తెలంగాణ రాష్ట్ర విజయంగా భావిస్తూ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
2024 ఫిబ్రవరి 4 క్యాబినెట్ నాడు తీసుకుంటే 14 తారీఖు నాడు దాన్ని శాసనసభలో పెట్టి దాని తర్వాత మళ్ళీ 2025 ఫిబ్రవరి 4 నాడు కుల సర్వే జరిపి దాని నివేదికను నిర్ణయం నుంచి నివేదిక దాకా దాని నివేదిక నుంచి 42% చట్టం చేసి చట్టంతో పాటుగా ఆ రోజు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టి దాన్ని కేంద్రం కూడా రాబోయే కులగణనలో జనగణనలో కులగణన కూడా చేయాలనేటువంటి డిమాండ్ తీర్మానం చేసినాం. ఇవాళ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయంగా, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ మంత్రివర్గము, శాసనసభ్యులు, అన్ని రాజకీయ పార్టీల తీసుకున్నటువంటి చొరవ దేశానికి మార్గదర్శకత్వమైంది. తెలంగాణలో చేపట్టినటువంటి ఈ యొక్క సర్వే దేశవ్యాప్తంగా 2025 జనగణనకు సంబంధించిన అంశంలో కుల సర్వే చేస్తామనేటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడో 1931లో అయినటువంటిది ఈరోజు ఎవరెంతో వారికంతా కావాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పేర్కొంటున్న ఈ సందర్భంలో ఈ కీలకమైన నిర్ణయం తెలంగాణ విజయంగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి ఈ చాలా కీలకమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు అక్షయ తృతీయ రోజు తీసుకున్నటువంటి సందర్భంగా నేను చాలా హృదయపూర్వకంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తాను. అందులో భాగస్వామిగా ఆ ప్రక్రియ మొత్తంలో సంబంధించిన శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, సబ్ కమిటీ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరూ కూడా మిగతా క్యాబినెట్ సభ్యులు, శాసనసభ్యులు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా నేను ఈ తెలంగాణ దేశానికి ఆదర్శం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తాను. నేను దానికి సంబంధించి నేను 1-2 రోజుల్లో మాట్లాడతా. నేను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఇది రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ గాడిన పడుతూ ఉంది, లాభాల బాటలోకి వస్తూ ఉంది. కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్య అయినా పరిష్కరించడానికి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, మేము ప్రజాపాలన ప్రభుత్వం. ఆర్టీసీ కార్మికుల పోరాటంతో తెలంగాణ సాధించబడ్డది. తెలంగాణ సాధించినాక 10 సంవత్సరాలు ఏమైందో మనం చూసినాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో కారుణ్య నియామకాలతో పాటుగా తార్నాక్ ఆసుపత్రిని ప్రజలకు, ఆర్టీసీ కార్మికులకు అందుబాటులో తేవడంతో పాటుగా వాళ్ళకు పెండింగ్ బకాయిలైనటువంటి డిఏడిఏలతో పాటుగా అనేక రకాల ఫ్యాన్లతో పాటుగా ఇవ్వడంతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొత్త నియామకాలు చేస్తున్నాం, కొత్త బస్సులు కొంటున్నాం. ఆర్టీసీ గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నంతో పాటుగా 3 ప్రధాన అంశాలు తీసుకుంటున్నాం. 1 ప్రయాణికుల సౌకర్యం, 2 కార్మికుల యొక్క సంక్షేమం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ. దీనికి నేను అంటా ఉన్నా కార్మికులందరూ సహకరించారు, కార్మిక నాయకులు కూడా. సమ్మెకు పోవడం వల్ల వచ్చేటువంటి దాని వల్ల జరిగే ఇబ్బందులకు మీ అందరికీ తెలుసు. కాబట్టి నేను ఆ 2 ప్రధాన అంశాలు గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉన్నాయి. వాటిని కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొంత ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది సమ్మెకు పోయే కాలం కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ హితవు దృష్ట్యా, ఆర్టీసీ శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మొండిగా లేదు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కుదుట పడుతూ ఉంది. 10 సంవత్సరాల యొక్క జర్క్ దాన్ని ఓవర్కమ్ రావడానికి మీకు ఒక విషయం చెప్తాను. 1562 కోట్ల పిఎఫ్ బకాయిలుండే, ఇలా దాన్ని 600 కోట్లకు తగ్గించడం. రిటైర్ అయిన రోజే ఇవ్వాలనే నిర్ణయంకు కార్యాచరణ జరుగుతుంది. మన సిసిఎస్ ఫండ్స్ ఉండే, వాటిని కూడా డెట్ నుంచి తగ్గించుకుని 100 కోట్లు తగ్గించుకుని వస్తా ఉన్నాం. బ్యాంకులు ఉన్న బకాయిలు ఉన్నాయి. సంస్థ నిలబడాలి, 40,000 కుటుంబాలు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం ఇది. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళందరూ భాగస్వామ్యం. నేను ఒక తెలంగాణ ఉద్యమకారిని. ఆనాడు నై చలేగా బస్కపయ్య, నై చలేగా అని ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ ఈ సంస్థను ఒక ఉద్యమకారుడి, అదేవిధంగా ప్రజాపాలన నాయకత్వం ఇస్తారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా సానుకూలమైనటువంటి నియంతృత్వంతో పోతలేం. మేము సానుకూలంగా ఉన్నాం. వాటి ఇటువంటి లాస్ట్ ఎక్స్టెండెడ్ డిసిషన్ పునరాలోచన చేయాలి. అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. వాళ్ళు డైరెక్ట్ నోటీసే ఇచ్చేసారు. వాళ్ళు రిప్రజెంటేషన్ లేదా వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులలో వాళ్ళకు ఉండే హక్కును మాత్రమే లేబర్ యాక్ట్ ఏదో వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తారు. దెర్ ఇస్ సో మెనీ హ్యూమన్ రిలేషన్ అండ్ కార్డియల్ రిలేషన్, సంస్కృత సంబంధాలతోటి వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైనటువంటి, నేను ఓపెన్ టు ఆల్. కాబట్టి దానికి సంబంధించి నేను
వాళ్ళందరికీ కూడా ఏదైనా నా కుటుంబ సభ్యులు వాళ్ళకి బాధ ఉంటే వాళ్ళకి చెప్పుకోవాలి. నేను కూడా అంటాను ఆర్టీసీని రక్షించుకోవడానికి ఇటువంటి కార్యక్రమం తీవ్ర నిర్ణయాలు వద్దని విజ్ఞప్తి చేస్తాను. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.